ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల సమాచారం గురించి మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. ఈ సమాచారము ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ మరి పరిశోధన కళాశాల విద్యావేత్తల చేత ఇవ్వబడింది. మరి యేసు ప్రభువు ఆ యొక్క శిలువ యొక్క బరువు మరి వెడల్పు, అదేవిధంగా మరి యేసు ప్రభు చేతులకి కొట్టబడినటువంటి మేకుల పొడవు వెడల్పు, మరి అదేవిధంగా ఎన్నిసార్లు మరి ఎన్ని గాయాలు మరి యేసు ప్రభు గారి శరీరం పైన మరి ఎన్ని గాయాలు ఉన్నవి, తర్వాత ఎంత రక్తము చిందించారు, ఆ శిలువ మీద రాసినటువంటి అక్షరాల అర్థము, ఇవన్నీ మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. ప్రియులారా, మరి దేవాది దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి మన పాపాల నిమిత్తము, మన శాపాల నిమిత్తము, వాటన్నిటి నుంచి విముక్తి కలిగించడానికి దేవుడు మరి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. తన రక్తాన్ని చిందించి, శిలువలో తన రక్తాన్ని చిందించి తిరిగి లేవటం ద్వారా మనకి విజయాన్ని అనుగ్రహించారు. ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాలి, యేసు ప్రభు మరి సిలువలో ఉన్నటువంటి శక్తి అది వర్ణించలేనటువంటిది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడినట్టు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియులారా, మరి దేవుడు శిక్షను అనుభవించడం ద్వారా, దేవుడు తన రక్తాన్ని చిందించడం ద్వారా మనకు ఈరోజు ఈ సమాధానము, ఈ శాంతి మన జీవితాలలో ఉంది. మరి ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. మరి ఆ యొక్క శిలువ గురించినటువంటి సమాచారంలోకి మనం వచ్చినట్లయితే, మరి యేసు ప్రభు మోసినటువంటి ఆ యొక్క శిలువ పొడవు 15 అడుగులు ఉంటుంది. అదేవిధంగా వెడల్పు 8 అడుగులు ఉంటుంది. ఆ యొక్క శిలువ బరువు మరి 150 కేజీలు ఉంటుందని మనము ఆ యొక్క ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మనము తెలుసుకుంటున్నాము. అదేవిధంగా మరి యేసు ప్రభు గారి చేతులకు కొట్టినటువంటి మేకులు, మరి కాళ్ళకు కొట్టినటువంటి మేకుల మందము సుమారుగా మరి పొడవు 8 అంగుళాలు ఉంటుంది. యేసు సిలువను మోసుకొని నడిచినటువంటి దూరం సుమారుగా 800 మీటర్లు. అదేవిధంగా యేసు తలపైన మరి 19 ముండ్లు గుచ్చుకున్నాయి. 16 ముండ్లు వెనక భాగమున, 3 ముండ్లు ముందు భాగమున గుచ్చుకున్నాయి. అదేవిధంగా యేసు వీపు పైన మాత్రమే 150 లోతైన గాయాలు ఉన్నాయి. యేసు ప్రభు శరీరంలో మొత్తం 5480 గాయాలు ఉన్నాయి. యేసు ప్రభువు మరి ఈ యొక్క సిలువ శ్రమ ద్వారా మరి 6.5 లీటర్ల రక్తాన్ని చిందించినట్టుగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు మరి తెలియపరచడం జరిగినది. అదేవిధంగా యెరూషలేము వీధుల గుండా 350 మంది సైనికులు, 50 మంది గుర్రపు రౌతులు యేసును పిడిగుద్దులు గుద్దుతూ ఈడ్చుకొని పోయారు. యేసు ప్రభువును సిలువ వేసినటువంటి మరి ఆ యొక్క సిలువ పైన మరి లాటిన్ భాషలో INRI అని ఉంటుంది. మరి దాని అర్థము చూసినట్లయితే, ఐ అంటే ఈసన్, ఎన్ అంటే నజరేన్, ఆర్ అంటే రెక్సో, ఐ అంటే ఐడోనియస్. INRI అనగా నజరేయుడైన యేసు యూదుల రాజు అని అర్థము. ఈ యొక్క సిలువ శ్రమల సమాచారం గురించి చూసినట్లయితే, ఆ సైనికులు పెట్టినటువంటి మరి ఆ యొక్క శిక్షణ కానీ, మరి ఆ యొక్క జనుల తిరస్కారాన్ని కానీ, ఆ యొక్క మరి దేవుడు చిందించినటువంటి ప్రతి ఒక్క రక్త బిందువు ద్వారా మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎంతగా క్షమిస్తున్నారో మనము అర్థము చేసుకోవచ్చు. ఈ యొక్క మరి మెసేజ్ ద్వారా మనము ఇతరులకు దేవుని యొక్క ప్రేమను మరి చాటించాలి. అదేవిధంగా యేసు మరి తన యొక్క ప్రేమతో మన పాపాల కోసము చేసినటువంటి ఈ అద్భుత త్యాగము మనము ప్రతిరోజు మరి జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో. అదేవిధంగా దేవుడు చూపించినటువంటి ప్రేమను మనము ఇతరులకు చాటించేవారుగా మనము ఉండాలి.